ఆచార్యదేవా, రిహార్సలే కదా బాబు, ఎందుకలా భయపెడతావు? ఏమంటివి? జాతి నెపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీఓ డైలాగే వినాలి. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యగు ఊరుచిపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య నరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఈయనదే కులము. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందులకు? ఒరే మావా, మన అంజిగడు ఒక అమ్మాయిని గోకాడు, ఆడెవడు పీకాడు. బానిసలకు ఎంత మదమా! తెలుసురా, కామాంధులు మీరు. రాజ్, అల్వాల్ రాజ్, ఫ్యాన్ ఆఫ్ యష్ రాజ్. అన్న మనసు పడ్డ పిగరికి లైన్ వేస్తావురా? అన్నా గుస్సా చేయకండి రా, ముద్దుగా చెప్పండి. అన్న పిగను వదిలే షారుఖ్ ఖాన్, ఈడు వాలకం. అన్నొదలే. వదిలేస్తా. మరి నా ఫిగర్ వదిలేస్తాడా? వదలకపోతే ఏంట్రా? ఏంటి నొక్కొన్నే రొమాన్స్, మా ఊళ్ళంతా వైలెన్స్. మై డియర్ రౌడీస్, ఇప్పుడు ఎలారా? వీళ్ళందరినీ ఎర్రకొట్టి ఎస్తరా కేస్తా, వీళ్ళ పరిస్థితి ఎలారా అని అంటున్నా. ఇస్తారులు రే సైదులు అన్నా గీడ అంట మన అందరిని కొట్టి ఇస్తాలేసా అంట ఇస్తాళ్ళు. అట్లా గినే వేసింది అనుకో, నీకు 1000 రూపాయలు ఇస్తారా భయ్, లేకపోతే నువ్వు నాకు ఇయ్యాలి. ఇన్ మీద పందెం రయ్యాలా. అట్లనే అన్నా. అన్న ఎయ్యన్నా, మా అందరికి ఇస్తారులే అయ్యన్నా. అన్న 1000 రూపాయలు వస్తే ఎయ్యన్నా. వదలండి. కొట్టించుకోవడానికి కూడా బతిమలాడేసుకోవాలరా? ఎయ్యన్నా రండ్రా ఎహత్తా.
పైపులు గిటార్లు పోస్టర్లు వేసుకొని కాలేజీలకు వచ్చేస్తారా ఆ, ఆ. తే ఇవ్వడికి తీసుకోరా వద్దన్నా తీసుకో పందాలు గుర్రాల మీద వేసుకోవాలరా సింహాల మీద కాదు సమాజం ఏందన్నా ఒరిజినల్ తెచ్చినవేందన్నా గదైనా గట్స్ అయినా ఒరిజినల్ వాడటమే నాకు అలవాటు తప్పుగా పిల్లదే అన్నా ఓసారి నన్ను చూసి నవ్వింది నా బైక్ ఇట్లెక్కింది ఛా పద్మా ఇదిగో పద్మా ఏ క్యా హో రహా హై అయ్యా ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ ఇద్దరు మగాళ్ళ గొడవ వెనకాల ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఒకటి ఉంటది నేను చచ్చేస్తా నాకు ఇదిగో పద్మా క్లారిటీ ఇచ్చామా ఏడా ఆడా He's just friend. I love your friend. అమ్మ నా పొకుడి. ఓ మై గాడ్ క్లారిటీ వచ్చేసింది భయ్యా ఇది నీకు అదాడికి ఈ క్లారిటీ నాకు ముందే ఇస్తే గా గిటారు గీ కోటు గా పోస్టరు కొనకపోతుంది కదా ఎంతైనా అల్వాల్ రాజే రాజేష్ రాజే అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఈ మాత్రం ఫిలాసఫీ క్లారిటీ లైఫ్ లో అందరికుంటే ప్రతి సెకండ్ పండగ చేసుకోవచ్చు భయ్యా ప్రస్తుతం ఆడు చేసుకుంటుండు భయ్యా ఆదిదేవ నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే బామ్మా ఏమిటా సారీ పావ ఏదైనా వచ్చిందా అంటారు పరిచయం పామొస్తే పర్వాలేదే బామ్మ చేప ముందు వచ్చి చచ్చింది అసలు బ్రాహ్మణ కులంలో చేపలు ఎలా ఉన్నాయో చెప్పు ఏమిట్రా చారి కొంపలంటుకుపోయినట్టు ఏమిటే కేకలు కేకలు కాదు చేపలు అగ్రహారం మడి మొత్తం మంట కలిసిపోయింది నాన్న పౌరోహిత్యమే కాకుండా సైడ్ బిజినెస్ లా ఎవరో కోనేట్లో చేపలు కూడా పెంచేస్తున్నారు తెలుసా ఇక్కడ వాటిని ఎవరు పెంచుతారా ఏదో పొరపాటు నొచ్చుంటుంది వదిలేయి వదిలేక ఇంకా పట్టుకుంటానే ఏమిటి ఎప్పుడో వదిలి చచ్చాను ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు లేదు చారి నీళ్ళన్నాక ఒకటి రెండు చేపలు ఉండడం సహజం రా ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి నెల తిరిగే లోపు 25-30 తయారైపోతాయి అసలు ఎవడో తెచ్చి వేయకుండా మన కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు ఆ తెచ్చి వేసిన అప్రచ్చపు వెదవెవడో నాకు ఇప్పుడు తెలియాలి ఏమిటా చారి ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికిపోతుంది అట్టూ లేదు దోశ లేదు ఆ. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చేపలు వచ్చింది గురుగారు కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా చేప చేతిలో చిరగ్గా ఉంటుంది గాని నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు ఆ ఆస్మాక్ చేపకం చేసుకున్నాను రా అస్తమానం తింటావేమిటి సరే నీ గొడవలే అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది నువ్వు రారా అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి యువతల ఆచారం మంట కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే ఏమయ్యా గోవిందం మీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది కోపగించుకోకురా భట్టు అమ్మా ఒరే నీ చాదస్తం పక్కన పెట్టరా మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు వాడి బొందే బామ్మ వాడికి మాయ తప్ప మంత్రాలే రావు నేను లేకపోతే వాడు సున్నానే ఈ కాలంలో కావాల్సింది మాయేరా వాడి దగ్గర ఇంటి కోసం 1,00,000 రూపాయలు అప్పు చేశాం వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 1,00,000 తిరిగి ఇచ్చామంటాడు తర్వాత నీ ఇష్టం లక్ష కాకపోతే 4 పడేస్తామే వాడంటే భయపడిపోతావా ఏమిటి ఆహా, ఇచ్చేయ్ ఇప్పటికిప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తామే అందుకే చెప్తున్నాను వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు సరే మరి ఆ చేపలను ఏం చేస్తావు వాటన్నిటిని వల వేయించి పట్టిస్తా లేరని వెళ్ళు నీకు చక్కెర తక్కువ ఏమిట్రా పేరు బుర్ర తక్కువ దోలు కాకపోతేను రేట్ ఎక్కువ పెట్టుకున్న రీమేక్ సినిమా గురుగారు ఆ. చీనీ కమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు మనంటున్నావేమిట్రా ఆయన ఏదో మీ మావయ్య అన్నట్టు అబ్బా ఆయన కూడా మన వాళ్లే గురుగారు కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులు ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు ఆ? ఆ, ఎంత ఎనర్జీ ఇచ్చావురా అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా అందువల్ల తెలియదు అక్కడ కూడా మన డామినేషన్ అంటావా యా కిక్కురా కిక్కు పద ఏంటంటే పంతులు గారు ఇంత ఆలస్యం అవతల హీరో గారు వచ్చే టైం అయింది ముందుగా రావడం ముఖ్యమా ముహూర్తానికి రావడం ముఖ్యమా ప్రొడ్యూసర్ ఎక్కడ పేమెంట్ మాట్లాడుకోవాలి ప్రొడ్యూసర్ హీరో డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే ఒక్క హీరోయిన్ తప్ప ఏ అది కూడా వాడే చేసి చావకబేడా పింజారి వెదవా చారీ సారీ సాటిస్ఫైడా రోరింగ్ స్టార్ రోషన్ బాబు రోరింగ్ స్టార్ రోషన్ బాబు రోరింగ్ స్టార్ రోషన్ బాబు రోగిష్టి వాడు ఎలా ఉంటాడు వీడిని రోరింగ్ స్టార్ట్ అంటారు ఏమిటి గురుగారు ఒరే చారీ నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి పిల్ల ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఏమండి ఏమయ్యా హలో కొబ్బరికాయ తీసుకొని ఇష్టదేవాన్ని తెలుసుకొని కొట్టండి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది నారికేళ సముద్భూత త్రినేత్ర సమ్మత మా ప్రసాద్ మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బు ఎక్కువ రావాలని చాలా దివ్యంగా పూజ చేశాము మా సంభావన ఇస్తే మేము వెళ్ళిపోతాము బయట గురుగారు వెయిటింగ్ అవతల శ్మశానంలో రావు గారు శవం వెయిటింగ్ సాయంకాలం ఆఫీస్ రండి అక్కడ మేడం ఉంటారో ఆవిడ చేతుల మీద ఇస్తారు ఏమిటి పూజ పొద్దున చెయ్యాలా సంభావన సాయంత్రం తీసుకోవాలా కుదరదు డైరెక్ట్ ఫ్లాట్ కావాలా సాయంత్రం కారు కావాలా ఇక్కడ మా సంభావనకే దిక్కులేదు మీరు సెంటర్ కార్ ఇచ్చేస్తారేమిటి కట్ 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 ఏంటయ్యా నువ్వు మధ్యలో మధ్యలో కాదండి అసలు ఈ సినిమా మొదలైందే మా పూజతో ఏమయ్యా
మీరందరూ విన్నారా? ఈయనకి చక్కెర కూడా తక్కువ అనుకున్నాను, డబ్బులు కూడా తక్కువే. మాతో పూజ చేయించుకుని మా సంభావనకి చెడకోపం పెట్టేస్తున్నాడు. ఏ మేనేజర్ ఏంటి ఇదంతా? నేను చెప్పాను సార్ మేడం ఇస్తారని, ఆయన ఇంటలేదు. అయ్యా పంతులు గారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము 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 అసలు ఆ మేడంకి ఏమవుతాడు ఈయన? తాత ఏంటి తాతవా నువ్వు? ఆ, ఇప్పుడు ఈ పింజారి వేదవ మన వరాలు ఎక్కడ చచ్చిందో. రామ అక్కడ చక్కెర తక్కువ, ఇక్కడ బట్టలు తక్కువ. అయ్యో 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 అయ్యో, ఆడపిల్లలా మునిగిపోతుంటే చూస్తూ ఉంటారే మీ దుంపలు దగ్గర. ఏమిటండి ఇది? ఎందుకంటే చచ్చిపోవడం ఆత్మహత్యా ప్రయత్నం తప్పు తెలుసా? ఆగండి 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 ఆగండి. ఏం చూస్తున్నావు? నోట్లో నోరు పెట్టి ఊస్తే ఊపిరితిత్తులకి గాలి బాగా చేరి శ్వాస బాగుంటుంది. సినిమాలో చూడట్లే? ఏయ్, అసలు నన్ను పైకి ఎవరుతామన్నారు? మంచి పని చేయడానికి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆపదలో ఉన్నారని అర్థమైంది, దూకేసి కాపాడేశాను. థాంక్స్ చెప్పడానికి పోయి తిడతారేమిటి? చూడు, అంతా నివ్వలే. బెట్ ఓడిపోయాను. ఆ డబ్బు నీ పాపిస్తాడా? బెట్టా అండి, ఒట్టండి నాకు తెలియదండి. బుడబడామంటూ బుడగలొస్తే నువ్వు Shut up! మీకు ఆ మాత్రం కోపం ఉంటుంది లేండి. ఎందుకంటే మీ ఎడమనోడు మడతలో పుట్టుమచ్చుందిగా. అంతేకాదండి, మీకు కవల పిల్లలు పుడతారు. ఏంటి? అవునండి, మత్స్యశాస్త్రం చదువుతుంది. అంతేకాదు, ఇటు రండి చెప్తా. నోరు మూయ్. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రోరింగ్ స్టార్ గారు పంపించారండి. వారి మనవరాలు గారి దగ్గర సంభావన పుచ్చుకోమని చెప్పి ఇస్తే వెళ్ళిపోతా. ఆడి మనవరాలు నేను కాదు, అది. ఇదా? ठीक है ए स्वीटी, तुम 10,000 हार गया ना, तो उसको दे दो. पता ఏమండి, మీరందరూ ఆడపిల్లలే కదా, ఇలా పట్టపగలే మద్యం సేవించడం తప్పు కాదు. ఇదంతా పార్టీ కల్చర్. నువ్వు నోరు మూసుకో. ఇదిగో 8,000. మరి మిగతా 2,000? 2 మచ్చలు చూసావు కదా, ఆ 2,000 కట్టు. అంటే చూసినవన్నీ చెప్పుంటే మొత్తం కట్ చేసేవాళ్ళ? పోయ్. పొద్దున్న చేప, ఇప్పుడు పాప. ఇంకా ఎన్ని అవాంతరాలు వస్తాయో. ఐరా బేవర్సెస్, మా నువ్వు చెప్పరా, ఈ వర్షంలో ఏం చేస్తే బాగుంటుందో? నేనేమంటానంటే, మనం ఇలా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు ఓ రిచ్చి కారు వచ్చి మన ఏరియాలో ఆగాలి. ఆగింది మావా. ఎలాగో కారు ఆగింది కాబట్టి అందులోంచి గుండెకాయని గుచ్చేసేలా ఓ కత్తి లాంటి అమ్మాయి దిగాలి. దిగింది మావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటు లేని సుఖమా, ఇక నిన్ను ఆపతరమా. అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా, ఇదే హాయి మహిమా. కలయా నిజమా. టైం బాగుంది మావా, పనిలో పని ఇంకేమైనా కోరుకో. ఒక్కసారి వర్షం ఆగిపోతే ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకుంటాను రా. ఇంకా నయ్యో ఎత్తుకుంటానం లేదు. ఆహా, ప్రకృతి కూడా మన పక్క వచ్చేసిందిరా. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఏంటిది? ఎవరు నువ్వు? కొంతమంది ఉండగలు నన్ను చెప్పడానికి వస్తున్నారండి. కాసేపు మీరేం మాట్లాడకండి. ఎక్కడ రైలు? ఎక్కడ రాడు? ఎక్కడ ఇటే వచ్చాడు. నిజమేనండి, ఇక్కడే ఉన్నారు. ఇవాళ నుదిలే ప్రశ్నే లేదు. విన్నారుగా, అందుకే నన్ను వదలకండి. ఇటే వచ్చాడు కదరా. మావా అక్కడ ఉంది మనోడు మావా. ఓరిని పంట పేరంటాం. మీరు అప్పుడే లేవకండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకేం లేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. ఆక్సిజన్ లాంటి హగ్గిచ్చి నా ప్రాణాలు కాపాడారు. తృప్తిగా ఉంది. సాటి మనిషి ప్రాణం కాపాడినందుకు నాకు సంతృప్తిగా ఉంది. బాయ్. ఏం మేనేజ్ చేసావురా? ఎంత రేయ్, రేయ్. ఏంటిది? ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం. కలిసిపోయాం.
ఎలా? హౌ? నేనేమంటానంటే ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరా? బ్రతుకునిచ్చింది బ్రహ్మాక్కని పెంచింది అమ్మ. క్షణభంగురం ఈ జన్మ, మధ్యలో ఈ నరుక్కోవడం ఏంట్రా మన కర్మ అని సుప్రసిద్ధ దర్శకులు శ్రీ బోయపాటి సీని గారు చెప్పారు కదండి. ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము అందరం ఇలా కాంప్రమైజ్ అయిపోయాం అనమాట. యారా సినిమా డైలాగులు చెప్పి నన్ను మాయ చేస్తున్నారు కదా, చూస్తా. చూసేయండి. ఎప్పుడు ఎక్కడా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఏముందిరా? ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు. కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతురు ఇద్దరిని సనత్నానికి షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. పట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా బాబు మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ అలాగే, అలాగే. తీసుకొస్తాను. గురుగారు, ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా. సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు. రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవటమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురుగారు, ఉమ్, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నసా? నసా లేదు పసా లేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు. చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు all-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురుగారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. అయ్యో అమ్మా,
ఏమిటి అలా తోసేస్తున్నావు ఏమిటి? ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా. అదిగో ఇంకోసారి. ఏంటి మీ గురువుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక కలర్ టీవీలు, వీసీఆర్లు, 2-in-1లు అంటూ మా గురుగారిని శాంతం నాకేశారు కదా, చూస్తే ఎలా ఊరుకోను మరి? ఆహా సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా వెళ్ళిపోతుంది కదా, అందుకే నువ్వు మూసుకో నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి. ఏమిటది? డోరు. ఏరా చారి పని అయిందా? ఇది మామూలు 2-in-1 కాదు గురుగారు, బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇబ్బంది పెడితే పెట్టింది లేరా, పని జరిగింది కదా. చందు సాయంత్రం రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? రాను రాను అంటే బలవంత పెట్టి తీసుకొచ్చావు. నాకు ఈ పబ్బులంటేనే చిరాకు. పబ్లిక్ రొమాన్స్ లో థ్రిల్లింగ్ ఉంటుంది నర్సి, నువ్వు నస పెట్టుకో. అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లకలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావురా, డబ్బులైతే వస్తావేమిటి? ఈ పబ్బు మన పూస్తోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును మరి, మీకు బట్టలంటే మహా చిరాకు కదా. గురుగారు ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా ఏంటి వీడు, ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. ఏం కోడో ఏమో. సార్ క్యాబ్ సార్. ఎందుకు? పబ్ ప్రమోషన్ కోసం ప్లీజ్. రే నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా. ఏం గురుగారు? వెళ్ళో బీర్ బాటిల్ పట్టరా. ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్రా. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. వెళ్ళి తీసురా. పేరేదైనా చేసే పని ఒకటేగా. ఏమయ్యా బారబ్బాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా? ఎప్పుడు ఇచ్చచ్చావు? నువ్వు బిఫోరే కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారి ఇంగ్లీష్తో నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవరికిచ్చి ఎవడనుకున్నావో? అబ్బా ఏమిటి అగా ఇచ్చావు? పిల్లలకి గిల్లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నా మాటే అంతా. ఇదిగో బారబ్బాయ్, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలు గిల్లేస్తున్నారు. ఇది చాలా చిరాకు టూ మచ్. ఏంట్రా నేను ఇక్కడ నువ్వు వెళ్తున్నావేంటి? మాట్లాడవేంటి? యూస్లెస్ ఫెలో. పెట్టుకో, అక్కడికి వెళ్ళి కూర్చో. ఎక్కడికి? నీకు చెప్పాలా? ఏంటి అలక? కాదు పిలక. సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. Can I get a beer, please? ఇట్ ఈజ్ బీరు, నాట్ ఏ వాటర్. డ్రింక్ స్లోలీ. జస్ట్ నో ఐ గివ్ ఓన్లీ. అగైన్ ఆస్క్ వాట్ ఈస్ దిస్? అదా అక్కడ ఆడెవడో ముసలోడు లాక్కున్నాడు. 4 పీకుదాం అనుకున్నాను, పెద్దోడు కదా నాగేను. దట్స్ కరెక్ట్. నువ్వు బియర్ ఇవ్వు. ఇదిగోండి గురుగారు మీ బీరు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఎవరు? మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడ్డానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. దరిద్రంగా ఉంది. రేయ్ అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. ఏంటా చూపు? గిల్లేస్తావా? దా గిల్లే గిల్లే గిల్లే, త్వరగా గిల్లే. వాట్ ఇస్ దిస్? డీసెంట్ గా ఉండు. ఏం డీసెన్సీయా? ఇక్కడ ఎవడుకుందని ఈ సిగరెట్ పొగతో చచ్చిపోతున్నా. నేను పోతాను బయటికి. వీడికి ఇష్టం లేకుండా తీసుకొస్తే నరకం చూపిస్తాడు. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకు ఇష్టం లేకుండా తీసుకొచ్చినందుకు ఇంత మూడీగా ఉంటే ఎలా? చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. చాలా చెత్త ప్లేస్కి తీసుకొచ్చావు. చందు డాన్స్ చేద్దాం ఏంటి? డాన్సా? డాన్స్ నాకు రాదు బొట్టు. నాకు మాత్రం వచ్చాయేంటి? ఫ్లోర్ మీదకి వెళ్తే అదే వస్తుంది. కమాన్ కమాన్. బట్టు వీళ్ళు కావాలని నన్ను టచ్ చేస్తున్నారు. రేయ్ ఏంట్రా, ఏంటి డిస్టర్బెన్స్? చందు ఇంటికి వెళ్దాం పద. ఏం మాట్లాడవేంటి బట్టు? ఏం మాట్లాడతాం చందు, కొడుతుంటే. పద వెళ్ళిపోదాం. తప్పకండి. నందు నువ్వు ఇంటికెళ్ళు. ఏ వెళ్ళు ప్లీజ్. సడన్ గా ఏంటి? వెళ్ళమన్నానా?
పబ్బులు అన్నాక ఈ దెబ్బలు కామన్ చందు, నువ్వేం ఫీల్ అవ్వకు. నేను మీ పక్కన ఉండుండకపోతే ఇలా జరిగేది కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళు బతికిపోయారు, లేకపోతే స్పాట్లో చంపేసి ఉండేవాడిని. ఓర్ దీన్ని అనవసరంగా బయటికి తెచ్చినట్టున్నాను. ఏంటి అప్పుడే తీసుకెళ్ళిపోతున్నావు? తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఏమన్నుంటే అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు కాదులే, ఇప్పుడే మాట్లాడుకుందాం. అంతేనా? దా రారా. ఒరేయ్ ఏంట్రా న్యూసెన్స్? న్యూసెన్స్ ఏముంది? అమ్మాయిని మాకు వదిలేసి వెళ్ళిపో. రేయ్ మీకు మంచి ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ఎవరన్నా ట్రై చేసుకుంటే పడతారా? నాకు వెరీ రేర్గా దొరికిందిరా, పైగా బోల్డంత ఇన్వెస్ట్ చేశాను. చారీ గురుగారు ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? గురుగారు 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 అబ్బా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమిటి బిల్లా? మాతో పూజ చేయించుకున్నప్పుడేమో ఫ్రీ అని చెప్పారా, ఇప్పుడేమో బిల్లు కట్టమంటారా? ఏడా ఓనర్ వేడి పిలువు, వాడిని కడిగేస్తా పింఛారు మేధావని పిలువు. పంతులు గారు మీరు వెళ్ళండి. ఏమిటయ్యా వెళ్ళేది? నా పాటికి నేను శుభ్రంగా వెళ్తుంటే ఈ తపేలా మొహాలు ఇద్దరు నన్ను ఆపేశారు. ఇంతసేపు చలగాటం అనేసారు తెలుసా నాతో. నువ్వు నా ముందు వాళ్ళిద్దరు తిట్టు, అప్పుడే నేను వెళ్ళేది. రే ఈడియట్స్, సారీ చెప్పండి. సారీ సార్. కడిగేస్తాను మేధావలారా. మీరు వెళ్ళండి పంతులు గారు. ఈ పోయే కాలం విధవలందరూ ఇక్కడే చచ్చినట్టున్నారు. ఏమిటి గురుగారు మీరు చెప్పా చేయకుండా వచ్చేస్తే ఎలా? అంత ఆవేశం ఏమిట్రా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? అసలు ఆ విధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామిలాగా నీకేం అవ్వలేదు చారీ. ఏం అవ్వదులే చందు. అయినా నువ్వేమిట్రా? నేను ఎన్నో ఫైట్లు చేశాను, లేడీస్ ముందు చేశానా? లేడీస్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇంటికి వెళ్దాం పదండి. భట్టు చందు వాళ్ళు మళ్ళీ వస్తారేమో. అయితే నేను ఆటోలో వస్తాను. అరే చారీ, నువ్వు చందు ఇంటి దగ్గర డ్రాప్ చేసాయి. నేనా? సోలోగానా? నువ్వే సోలోగానే పద. అలా సైలెంట్ గా కూర్చోకపోతే ఏమన్నా మాట్లాడొచ్చుగా. నాకు మంత్రాలు తప్ప మాటలు రాబమ్మా. పోనీ ఓ పని చెయ్యి, ఆ మంత్రాలతో నన్ను పొగుడు. పొగడాలా? ఏమని పొగడాలి? ఓ లైట్స్ ఇవ్వు. ఇదిగోండి. నేను అడిగింది లైట్స్ రా. దాన్నే లైట్ గా లాగండి. నీకు రోజు రోజుకి పంత తక్కువ పంచులు ఎక్కువ అయిపోతున్నారు. పద్ధతిగా బాగున్నావే. ఏంటి ఫ్యామిలీ పక్షంగా రెడీ అయ్యొచ్చు? మనసు మారిందా? అమ్మాయిల్ని ఏడిపించడం వెంటపడడం నీకు సరదా కదా? చిచి ఏడిపించను కాదు బంగారం, ఇవి మన స్వీట్ మెమరీస్. రేపు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక, వాళ్ళకి పిల్లలు పుట్టాక, ఫ్యాషన్ టీవీ నుంచి భక్తి ఛానల్ చూసే ఏజ్ వచ్చాక, ఏ మనవరో మనవరాలో నీ దగ్గరకు వచ్చి బామ్మ 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 నీది తాతయ్యది లవ్ స్టోరీ కొంచెం చెప్పవా అని అడిగితే మరి చెప్పుకోవడానికి ఉండాలిగా స్వీట్ మెమరీస్. అందుకే స్వీట్ మెమరీస్ కాన్సెప్ట్ బాగుంది. అలాగే రేపు పొద్దున నీ కొడుకో మనవడో ఆ అమ్మాయి వెంట పడుతుంటే నువ్వు వాడిని పిలిచి తప్పురా, అలా చేస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొడతారని చెప్పడానికి నీకు ఒక స్వీట్ మెమరీ ఉండాలిగా. అంకుల్, సూర్య అంకుల్. సూరి సొడాల్ సూరి. ఇతనే అంకుల్. అంకుల్ ఏందమ్మా అంకులు? సెటిల్మెంట్ వచ్చినోడు పట్టుకొని అంకుల్ అంటారేంది? ఏ రత్వం కనపెట్టలేదా ఏంది? ఏందబ్బాయి నీ ఎవ్వారం? సానా కంప్లైంట్లు వస్తున్నాయి. పొడుస్తా
పైరసీ డివిడీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఎవడీడు? ఏంది నేను ఎవరా? ఈ గుంటూరు సొడాల్ సూరి తెలియకుండానే సెటిల్మెంట్ పిలిచారా ఏంది? అయినా ఈ రెండు పార్టీలు పరస్పరం పరిచయం లేకుండా ఈ సెటిల్మెంట్ ఏంది అంటున్నా. ఒడుస్సా మీ అకౌంట్లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నది, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. శాతం కోట్ల వ్యవహారం చేసేవాళ్ళ మాత్రం చేయలేమా ఏంది? మీరు ముందు ఫోన్ పెట్టండి. ఎందుకు చెయ్యం? ఇదిగో మా బాబాయ్ పేరు చెప్తే గుంటూరులో 104 అమ్మా. 104 ఏంటి? జ్వరం. మన పేరు చెప్తే 104 జ్వరం. పొడుస్తా అంతే. ఈ పొట్టోడితో మాట్లాడుతున్నా ఏసీ ఎవడు పడితే ఆడు బొడ్డోడు అంటే కొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. చూసారా వీడి పొగరు? మీరేం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ వీడు నా వెంట పడొద్దు. నీకు ఫైటింగ్ వచ్చా? అంటే సీరియస్ అయ్యింది. రేయ్, ఈ అమ్మాయికి సంబంధించి పాట అయినా ఫైట్ అయినా నేనే వేసుకోవాలి. మీరు అలాగే ఉండండి రా. అయ్యో పాప చచ్చిపోతాడు. ఇంకా వదిలేండి ప్లీజ్. అమ్మాయి గారు చెప్పారు కదా, కాల్ది. ఎన్ని రోజులు నీ వెనకాల పడ్డా నా మీద పెసరంతైన ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు ఈ పకోడిగాళ్ళని భరించాని. హై బాబోయ్, చచ్చిపోతాడు, వదిలేండా. ఎంత క్యూట్ గా నావే. ఈ ఒక్క టీజర్ చాలు, ఇంకేళ్ళకి సినిమా చూపించేస్తా. తగలయ్యా, అందరూ కలిసి ఐకమత్యంగా కొమ్మండ్రా మీ అమ్మల్ని మొక్క. ఇంకా తగలేదురా? అవునన్నా, ఇప్పుడు తగులుద్ది. తమ్మి ఓళ్ళు స్టూడెంట్. ఆహా, ఏ కాలేజ్ మంది? ఎంసెట్ కాలేజ్. ఎంసెట్ కాలేజ్ పేరు కాదురా. ఎరా, నీ సంగతి ఏంటి? వామ్మో, ఈ ఫైటింగ్ ఏంది? ఆ గుబికి నా గుద్దుడేందయ్యా? అట్ట కొట్ట మాకు తగలరాని చోట తగిలితే పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్ట అవుతాయి చెప్పు? వాళ్ళ తల్లిదండ్రులకు ఓరు జవాబుదారితాను. నీ పేరు చెప్తే 104 కదరా. ఎవడన్నాడే? ఆడన్నాడు. అయినా తోటి మనిషిని చూస్తే జ్వరం రావడం ఏంటి? ఇడ్డారం ప్రేమ ఆఫ్యాయితలు రావాలి గాని. అయినా ఫైటింగ్ వచ్చినోడితో పంచాయతీ ఏందమ్మా పంచాయతీ? దోలెక్కి దుకాణం పెడితే అది అరక్క ఎకారం పెట్టిందంట. ఇలాంటి వాళ్ళను 100 మందిని తెచ్చినా సరే నేను ఇలాగే సమాధానం చెప్తాను. కానీ నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పాలో తెలియడం లేదు. బంటే, బండిదేరా. చూడండి గురుగారు, ఇదే లాస్ట్. ఇంకోసారి వెధవ సవాల్ బేరాలు ఒప్పుకోకండి, కంపుకొచ్చి చచ్చిపోతున్నాను. అగరొత్తులు ఎక్కువ వెలిగించి మేనేజ్ చేద్దాం లేరా? మేనేజ్మెంట్ ఎందుకండి, మానేయకుండా. జంజం వేసుకున్న తర్వాత అవి చేయను ఇవి చేయనంటే కుదరదు, అన్ని చేయాలి. అది కాదు గురుగారు. పిల్ల ఇదిగో ముతక దా.
సారీ పండు గారు, పెద్దలు తమరు బతికుండగానే తమరు తమ్ముడు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అంటే నా ఫీలింగ్ తమరు పోవాలని కాదు సుమా. అరే చారీ, మొదలు పెట్టరా. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నం సర్వ విష్ణోపశాంతయే. బాబు, ఈ రైస్ తీసుకెళ్ళి ఆ శవాల నోట్లో వేయండమ్మా. ఓం మధుసూదనాయ నమః. ఇది తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి అయ్యా. అంటే నా ఉద్దేశం తలకొరివి పెట్టండి అని. ఏంటి అప్పుడేనా? రైస్ ఒకటే కదా పెట్టాం. లేకపోతే పప్పు, పులుసు, సాంబారు, వడియాలు, ఫుల్ మీల్స్ పెట్టండి, తింటాయి. పాండుబాబు, మా పేమెంట్ ఇస్తే మేము బయలుదేరతాం. షకీల్, రౌడీ విధమైన పేమెంట్ బాగానే ఇస్తాడు. మంత్రాలు చదివే పంతులు మడ్డలు చేసాడు అంటావరా? ఏం ఎందుకు చేయకూడదు? మన బిజినెస్ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అనుమానం ఏం లేదన్నా, ఈడే ఆ రోజు పిల్కని క్యాబ్ పెట్టి కవర్ చేసిండు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదేం సిల్లీ మ్యాటర్ కాదు, సీరియస్ మ్యాటర్. పంతులే కదా అని మనం ఛాన్స్ తీసుకోకూడదు. వాడు వీడో కాదు నేను కన్ఫర్మ్ చేస్తాను, తర్వాత మీరు కాల్ చేయండి. నువ్వు నాతో రా. మీ అబ్బాయి? మా అబ్బాయి జాతకం చెప్పడు, నేనే చెప్తాను. మరి మీ అబ్బాయి దృష్టి జాతకం మీద పెట్టవయ్యా. సరే చెప్పండి. నీకు ఒకటి వీకు, ఒకటి స్ట్రాంగు. ఏది వీకు ఏది స్ట్రాంగ్? శుక్రుడు వీకు, శని స్ట్రాంగు. వరస్ట్ పీరియడ్ నడుస్తుంది నీకు. నెక్స్ట్ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది. లాంగ్ లైఫ్ ఇంతేనా? అక్కడన్నా బ్రేక్ వస్తుందా? బ్రేక్ అంటే వచ్చే ఏడాది ఈ పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీకు వచ్చేస్తావు. ఇదిగోండి కాఫీ. వీడెవడు? వీడా? అదే ఈయన గారు ఎవరా అని. శుభరా ఈయనొకడు. వచ్చి కూర్చోరా. ఏంటి గురుగారు, ఏమిటా కంగారు? మంచి శుభవార్త చెప్తాను, రారా. ఏమిటెవరో కోట్లిచ్చే పార్టీ ఏమన్నా తగిలిందా ఏమిటండి? కోట్ల? అప్పుడే లేచిపోతున్నావు ఏమిటి? ఇంకా బోలెడంతుంది. ఏంటి ఉండేది నీ బొందా? జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు, బైరాగులు అవడం కోసం కాదు. ఈడియట్. ఆంటీ ఫోన్ చేశారా అర్జెంట్ గా రమ్మని. ఎందుకు గురుగారు? చందు మొన్న పబ్బుకెళ్ళొచ్చిన దగ్గర నుంచి పెళ్లి అని ఒకటే గిలగిల్లాడిపోతుంది. అయితే ఆ పాయిజన్ మీ నోట్లో పాయసమైందన్నమాట. త్వరగా పదండి. అమ్మా, చారితో పెళ్ళనగానే భట్టు చచ్చిపోతాడేమోనే. పోతాడు పింజారి విధవా. వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకుంటావా? వచ్చినట్టున్నాడు. రమ్మ భట్టు. చందు ఎక్కడా? పాపం టెన్షన్ తో లోపల ఉండిపోయింది. ఓహో. చందు, గురుగారు, ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? రేయ్, నువ్వు బయటకెళ్ళు. అది కాదు తన్ని కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు, నేను, మమ్మీ. అరే నువ్వు బయటకెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. 1 minute. ఒరే చారీ. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్, ఏజ్ ఎంకరేజ్ చేయరా. వాడొచ్చాడు, వెళ్ళాడు. వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏమై ఉంటుంది? అడిగిరావాలనా? అడగకూడదు, అబ్జర్వ్ చెయ్యి. వీళ్ళేంటి పొద్దున్నుంచి మనల్నే ఫాలో అవుతున్నారు? వెదవన్నారు వెదవలు. వాడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది, ఇటే వస్తున్నాడు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తా. శుభరా, వేరారియమ్మా. ఏమిటయ్యా నువ్వు? నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు. అదే అప్పుడు మోగి చస్తుంది. ఏమిటి సంగతి? టెన్షన్లో ఉన్నప్పుడు అలాగే జరుగుద్ది. అదే ఆ టెన్షన్ ఎవరికని, నీకా ఫోన్ కా? దానికుంటే నాకున్నట్టే. అసలు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నట్టు? మా ఇంటి దగ్గర మొదలు పెట్టారు, ఇక్కడ ఆపారు. ఏమిటి? పంతులు గారు, మేము మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. ఒక పర్పస్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, తర్వాత మీకు తెలుస్తుంది. అదే ఏమిటా పర్పస్? నాకు ఇప్పుడే తెలియాలని చెప్తున్నానా? ఇలా రారా. అవుటర్స్ వీడొకడు నీ ఫోన్ లాగా. వస్తున్నాను గురుగారు. ఇలా రా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమంటుంది, పెళ్ళంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు కదా? చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా
ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? Stop. ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? ఏయ్ తప్పకా, అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజను? అడు మనని అవలాగనం చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా, నువ్వే దగ్గరుండి చందు చెర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి. ఒక్కడో ఇద్దరు లెక్క నటిస్తున్నా ఒక్కడే. అది కాదు నేను ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు ఏమిటండి? ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి, నువ్వు డైరీ డైరీ నాలోని భావాలు. ఆహా, టైటిల్ అదిరిపోయింది. సూపర్ హే. అదృష్టం మన తలుపు తడుతుంది, కానీ దురదృష్టాన్ని మనమే వెతుక్కొని మరీ తెచ్చుకుంటాం. అంటే మామ ఇప్పుడు ఈ డైరీ అంతేలే. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది. అవును మరి, సక్సెస్ ఉన్నోడు వెనకాల పడతారు ఈ పెగర్లు. లెస్స పలికితే బిడ్డ. నెక్స్ట్ ఐటమ్, నా కలల రాకుమారుడు కుర్రా నదిలించాలి, చట్టా నెదిరించాలి, మబ్బుల్లో గెంతాలి, సొక్కల్లో తిప్పాలి, వెన్నెల్లో. అచ్చి బాబోయ్, దీని కోరికలకి ఎండలేదురా. ఇన్ని మన వల్ల కాదు కానీ మనకు టచ్లో ఉన్న ఒకటి రెండు వేద్దాం, ఆకర్షణ పడేద్దాం. అదే బెటర్. నువ్వు అలా కానీ గుర్రాన్ని అదిలించేవాడు. బామ్మా ఎందుకు దిగావు? రావయ్యా రాకుమారా రా దిగు. పొద్దున్నుంచి బేరాలు లేవేంటా అని చూస్తున్నాం. కరెక్ట్ గా టైంకి వచ్చేసావు. నీ లైసెన్స్ ఏది, దీని ఆర్సీ బుక్ ఏది, చాసిస్ నెంబర్ ఏది, ఇలా చాలా ఉంటాయమ్మా. దానికి చాసిస్ నెంబర్ అడుగుతున్నారే, మీరు మనుషులా అని అడుగుతున్నాను ఈ రోజునే. చట్టాన్ని ఎదిరించేవారు లేరనుకున్నారా? నేనున్నాను. ఈ గుర్రంతోనే వెళ్తాను, మిమ్మల్ని ఎదిరిస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? చట్టాన్ని ఎదిరించేవాడు. నాకు ఈ గుర్రం ఉంది, గుర్రాలకి నేనున్నాను. కారణ జన్ముళ్ళా ఉన్నాడు. అతన్ని నేను కలవాలి. వద్దు బామ్మ, వాడంత మంచివాడు కాదు, నాకు బాగా తెలుసు. తెలుసా? అయితే అతను నాకు కావాలి. బామ్మ, I want that cute little hot boy. Please. రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుందారా. అరే మామా, ఆకర్షణ ఎంటర్ అయింది అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు సైలెంట్ కొండు. రే ప్రవీణ్, దగ్గరకు రాగా నువ్వు తగులుకో. ఓకే. ఈ గుర్రం ఎక్కడం ఏంటి, పాత పాటలు పాడటం ఏంటి, ఏంటిది? రోజు రోజుకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమైంది నీకు? ఆకర్షణ లేని నా జీవితం బ్లాక్ అండ్ వైట్ లో కాక కలర్లు ఉంటదేట్రా. అయినా ఈ రోజుల్లో ఎవరిని ఎక్కితే మాత్రం ఎవరు ఊరుకుంటున్నారా? అందుకే గుర్రం ఎక్కా. ఏంటో లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. చూడరా, ఎవరో పిలుస్తున్నారు. మిమ్మల్ని. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో
రేయ్ ఆ రేడియో కట్టే లేనిపోని ఫీలింగ్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ. మీరేంటండి మళ్ళీ వచ్చారు? నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి, మీరు మా ఇంటికి డిన్నర్కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పెట్టి చంపేస్తారా? అయ్యో మళ్ళీ అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా పాపం. ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. నిన్న మిమ్మల్ని గుర్రం మీద చూసి కంటిన్యూ. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీసుతో గొడవ పడ్డం చూసి వర్కౌట్ అయింది. అదే అర్థమైంది. మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా? యాక్చువల్లీ మా బామ్మ మీకోసం. అయ్యో మీ బామ్మ వండినా మీరుండినా మేము మీ ఇంటికి డిన్నర్కి వస్తున్నాం. అదే కాదండి, మిగతా విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. థ్యాంక్స్. వర్కౌట్ తప్పకుండా వస్తారుగా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టు. అయ్యోయ్యో మాట్లాడితే బామ్మ బామ్మ అంటదేంట్రా? అమ్మలకి దూరం అయిపోయిన వాళ్ళందరూ బామ్మలకి దగ్గర అవుతారా? ఇట్స్ ఫ్యామిలీ అటాచ్మెంట్ యా. సినిమాలు చూడట్లే? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె సెట్టు, రేపేమో వాళ్ళింట్లో నువ్వు కాలు పెట్టు. నిజంగా ఆయన వస్తాడంటావా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టని చెప్పా. వస్తే నా మీద ప్రేమ ఉన్నట్టేగా. వస్తాడులేవే బామ్మ. అది ఆయనేనంటావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్ ఇన్. రండి, నైస్ హౌస్. కూర్చోండి. థ్యాంక్ యూ. తన లోపల రెడీ అవుతుంది, 2 minutes లో వచ్చేస్తుంది. పిల్లవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో. మా బామ్మ శ్యామ్లి, బేబీ శ్యామ్లి. చూడండి మీకోసం ఎలా రెడీ అయ్యారు. నాకోసమా? ఏ మరి మీ డ్రెస్కి మ్యాచ్ అవ్వాలిగా. నా డ్రెస్ కి మ్యాచ్ అవ్వాలా? ఏ అంటే మా బామ్మ 1942 నుంచి ఒక లవ్ స్టోరీ రాసుకుంటుంది. ఆ డైరీ ఈ మధ్య పోయిందండి. అవును, దానికి నాలోని భావాలని పేరు కూడా పెట్టింది పాపం. ఓకే నాట్ ఓకే, నాట్ ఎట్ ఆల్ ఓకే. డైరీ బామ్మదా? అన్నీ మీరే చెప్పేస్తారా ఏంటి? డైరీ పోతే పోయింది, అందులోని డ్రీమ్ బాయ్ మీరు దొరికారుగా. అవును, దొరికేశాను. అమ్మాయి డైరీ తీసుకుంటారా అంటే అమ్మమ్మ డైరీ తెస్తారా? అమ్మమ్మ డైరీ ఏంటి, మీరు గతంలోకి వెళ్ళారా? లేదు, ఫ్యూచర్లోకి వెళ్ళాను. మీతో ఒక డ్రింక్, జస్ట్ అ గ్లాస్ ఆఫ్ వైన్. వెయ్యండి. మీరు ఏమనుకోకపోతే మీతో ఒక్కసారి. ఏంటది? 1 డాన్స్, జస్ట్ 1 డాన్స్. బామ్మ కోసం ప్లీజ్. ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక తేకడమే గాని దూకడం సాధ్యమా? స్టార్ట్ మ్యూజిక్. బామ్మ ఏమైంది? నువ్వు వెళ్ళి వాటర్ తీసురా. ఓకే కేర్ఫుల్ బామ్మ. మా అంతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. అవే కళ్ళు, అదే మెడ, అదే రూపం.
ఈడేవుడు భయ్య ఎంత రఫ్గా ఉన్నాడు. మన మేజర్ సాబ్ కొడుకు ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఇట్లాంటి రిస్క్ జాబులు నాకు పెట్టవా భయ్య. ఇన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఏ నువ్వు ఒక లాజిక్ ఆలోచించు. ఇది ఎంత పెద్ద రిస్క్ నీకే తెలుస్తుంది. ఏంటది? ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ వెపన్ రెడీ చేస్తున్నాం. అది రెడీ అయ్యే వరకు ఆ మేజర్ని చంపుతాం అంటూ బెదిరిస్తాం తప్ప చంపలేం కదా. చంపలేవు. ఆ విషయం వీడికి తట్టిన రోజు వీడికి మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా. జంప్ అయిపోతారు కదా. వాడికి కాల్చద్దు. వాడికి ఏదైనా అయితే మనకే టీచర్. చెప్పరా అబ్బయ్యా. తలుపులని మూసారు కదా, ఇంకెట్టి చెల్తాడు. వాడేరా. చాలు చేసింది చాలు. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తే నా పుంగి పగిలిపోతుంది తెలుసా. ఇంకా నువ్వు ఎటు వెళ్ళలేవు. పద పద. హలో నందు, నర్సీ, నువ్వు అర్జెంట్గా అమ్మని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచాయి. జాగ్రత్త. ఏమైంది నర్సీ? అవన్నీ నేను తర్వాత చెప్తాను. నువ్వు ముందు చెప్పినట్టు చెయ్యి. సరే సరే. మా వాడిని ఎవరైనా కాపాడండి. వీడు వాడా వీడా? చూసారా బామ్మగారు ఎలా కొడుతున్నాడో? నేను చెప్పలా మీకు పబ్లో చెత్త కొట్టాడని? అవునవును. ఏమిటి అమ్మ మనవాడు ఇలా గుట్టేస్తున్నాడు? కంపెనీస్ వీడు కూడా కక్కా ముక్క తింటున్నాడు ఏమిటి? అవునవును. కాదు కాదు. అమ్మా నాకు డౌటే. వీడు మనవాడేనా? కొంపదీసి వీళ్ళంటి వాడు ఇంకోడు ఉన్నాడన్నాడు వాడా? అవునవును. కాదు కాదు. అబ్బా ప్రతిదానికి అవునవును కాదు కాదు అంటున్నా. అవునో కాదో చెప్పవే. కాదు కాదు. ఏంటి వీడు మనవాడు కాదా? అవునవును. నన్ను చంపే పీక విసికి. ఏరా పేరు శాస్త్రి, మనోళ్ళు కుమ్మేస్తున్నారా? లేదు బావ, ఆడే మనోళ్ళు కుమ్మేస్తున్నాడు. అవునా? కొంపతీసి వీడు వాడేమో. ఏమో, ఇక్కడ ఒకడే కనిపిస్తున్నాడు. సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది. రౌడీలకు పేమెంట్ కానీ ఇచ్చేసావేంటి? లేదు బావా, పని అయ్యాకనే పేమెంట్ అని చెప్పా. అయితే ఇమీడియట్ గా జంప్ అయిపో, పేమెంట్ అయినా మిగులుతుంది. కరెక్ట్ గా చెప్పావు.
వీడు వాడే అనుకో, మనవాడేమయ్యాడే? బామ్మ అన్న, వాడు నేను కాదు, వాడు వాడే. పదండి వెళ్ళిపోదాం. అంటే పబ్బులో ఫైట్ చేస్తుంది మీరు కాదా? అంటే ఏమిటే నువ్వు చెప్పేది? ఫైట్ చూసిన ప్రేమించావా ఏమిటి? ఇదిగో బామ్మ, నిశ్చితార్థం క్యాన్సిల్. ఊరుకోండి మీరు మరీను. ఫైట్ చేసింది ఎవరైనా, ప్రేమించింది మాత్రం మిమ్మల్ని. అయితే నిశ్చితార్థం ఓకే, రండి వెళ్ళిపోదాం. ఓ నాన్న, మీరంతా త్వరగా బయలుదేరి. ఎవర్రా నువ్వు? ఎందుకు నాలా నటిస్తున్నావు? ఎవరు పంపించారు? హలో, డైరెక్ట్ గా చంపితే సుఖంగా పోతావు. చచ్చేలోపు ప్రతి సెకండ్ చావు భయంతో చావాలి. అందుకే చెప్పి మరీ చంపుతున్నావురా. ఎవర్రా మీరు? ఎవరు మీరు? ఎవర్రా? ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? అయినా చంపేవాడు ఎవడు ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించడ్రా? కళ్ళల్లోకి కసిగా చూస్తాడో, కత్తి తీస్తాడో, ఏస్తాడో. ఎవర్రా మీరు? గుర్తు చేసుకో, గుర్తుకు తెచ్చుకో. పవర్ ప్లాంట్ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ నేసేసావు వాళ్ళ తాలూకా. ఇంకా ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఎంఆర్ఓ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశావు వాళ్ళ ఫ్యామిలీ. మీరు లెక్కలేనన్ని తప్పులు, గుర్తులేనన్ని పాపాలు చేశావంటే నిన్ను చంపడంలో తప్పే లేదు. ఆదిత్యపురం గుర్తుందా నీకు?
ఇక్కడ మనుషులు గుర్తున్నారా నీకు? అమ్ములు గుర్తుందా నీకు? అమ్ములు నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ విషయంలో మేం చేసింది తప్పే కాదు, ఘోరం. మేం చేసింది తప్పే. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మనుషుల్ని క్షమించేది దేవుడొక్కడే. నేను దేవుణ్ణి కాదు, నాకు క్షమించడం రాదు. మరి మీ పేరెంట్స్తో ఒకసారి బామ్మ నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా?